హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. బెంగళూరుకు చెందిన వెంకటరమణ అనే శాస్త్రవేత్త, అతని భార్య ప్రీతి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మియాపూర్లో ఓ వెహికల్లో తరలిస్తున్న 221 కిలోల అంఫెతమైన్ అనే డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 45 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. వెంకటరమణతో పాటు అతని సహాయకుడు రవిశంకర్ ను కూడా అరెస్ట్ చేశారు. వీళ్లిచ్చిన సమాచారంతో బెంగళూరులోని హెబ్బగొండి ఏరియాలోని వెంకటరమణ ఇంట్లో 1,23,00,000 క్యాష్, హైదరాబాద్ లో 10 కిలోల అంఫెతమైన్ ను కూడా సీజ్ చేశారు. ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ ను ఆగ్నేయాసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న క్లయింట్స్ కు అమ్మేవారు. బొల్లారంలోని కెమికల్ ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్నారు. డయేరియాను నిరోధించే మెడిసిన్ తయారు చేస్తామని చెప్పి ఈ ఫ్యాక్టరీ లీజుకు తీసుకున్నారు. మెడిసిన్ కు బదులు అంఫెతమైన్ తయారు చేస్తున్నట్లు NCW అధికారులు చెప్పారు.